పంకజం ఒక్క మాట చెప్పినా అది అక్షరాల సత్యం. ఏ విషయంలోనైనా సరే నువ్వు అస్సలు ఊరుకోవద్దు. ఏమండి, ఆ అప్పడాలు తీసుకువెళ్ళి పైన ఆరబెట్టండి. అప్పడం అప్పడం. చూసావా, కట్టుకున్నవాడిని ఇలా అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే మనం కంటతడి పెట్టకుండా కాపురం చేయగలం. ఎందుకు చేయలేవు? తన మీద ప్రేమ మాత్రం చూపించు. అప్పుడు నీకు నచ్చనిది తనకీ నచ్చదు. రూప ఇంకా పూర్తిగా మారలేదని మీరు గ్రహించారు. మారడం వల్ల బైబిల్ చదివేవాళ్ళు, మారడం వల్ల ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్లకంటే బైబిల్ చదివి ప్రార్థన చేసి మారిన వాళ్ళందర్నీ మనం అర్థం చేసుకోవడానికి తప్పించాలి. భార్యను పట్టించుకునేవాడు ఒక మగాడేనా? మావారు కూడా పౌరోహిత్యం చేస్తున్నారు. అందుకని ఈ మంత్రం చెప్పు, ఆ వేదం చదువు అని చెప్తున్నారా? మీ ఆయన చర్చి ఫాదర్గా మారిపోయాడే. మారుతుంది. నువ్వు నీ కోపాన్ని తగ్గించుకుంటే తను తప్పకుండా మారుతుంది. ఈ సొసైటీ తన్ని ఒక క్రిస్టియన్గా చూడడం మొదలుపెట్టింది. కానీ నువ్వు తను హిందువుగా మాత్రం చూడకు. ప్రేమనేది అనుభవించి ఆ ఆనందాన్ని పొందడం. లవ్ ఈజ్ ది ఫీలింగ్ దట్ యు ఫీల్ వెన్ యు ఫీల్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫీల్ యువర్ ఫీలింగ్ విచ్ యు హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్. ఇది నేను చెప్పింది కాదు, భార్యతో సంతోషంగా గడపలేకపోయిన బెర్నార్డ్ షా చెప్పారు. ప్రేమ, క్షమాపణ జీవితంలో పోటీ పడితే సమాధానం రెఫరీ అవుతుంది, సంతోషం బహుమతిగా లభిస్తుంది. ది బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, ఐ మీన్ ఇన్ యువర్ హార్ట్. సార్, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఏమంటున్నావయ్యా? మీరు, మీ అబ్బాయి బ్రాహ్మణులయుండి కూడా క్రిస్టియన్స్గా మారిపోయారు. తలుచుకుంటుంటే ఆనందంగా ఉంది. జాన్పాల్, బ్రాహ్మణుడు క్రిస్టియన్గా మారితే అతనికి ఏమైనా 2 కొమ్ములు మొలుస్తాయా ఏంటి? బ్రాహ్మణ క్రిస్టియన్, నాయుడు క్రిస్టియన్, రెడ్డి క్రిస్టియన్ అని చెప్పి మీరే పొగిడేయకండి. అందుకని సేవ చేసేందుకు వచ్చిన వాళ్ళు తర్వాత సంపాదించేందుకు మొదలు పెడుతున్నారు. ఎక్కడ్నించి వచ్చాడో చూసి ఆశ్చర్యపోవడం కంటే ఎక్కడికి వచ్చాడో తెలుసుకుని సంతోషపడండి. అందుకు కృతజ్ఞతలు చెప్పండి. అది అతనికి చెప్పకండి, దేవునికి చెప్పండి. ఏంటయ్యా? కరెక్టే సార్. మిమ్మల్ని ఒకటి అడగాలి. ఈ డినామినేషన్ అంటే క్రైస్తవుల్లో ఇన్ని భాగాలు ఎలా వచ్చాయి సార్? బైబిల్ చదువుతావా?